హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. మార్నింగ్ లేవగానే విండో తీస్తే అంత చల్లటి గాలి వస్తుందంటే కిచెన్లోకి రావటమే ఆలస్యం అండి. పనులు అయితే స్టార్ట్ చేశాను, బియ్యం అయితే కడిగాను. నేను ఈరోజు ఒక 3 పలహారాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి కాబట్టి నాకు అనడం కూడా రావట్లేదు. అలానే హాట్ వాటర్ పెట్టుకున్నాను. నేనైతే రోజు మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతాను హాట్, ఎందుకంటే టీ కన్నా ఇవే బెటర్ కదండి. అండ్ మనమైతే పాలు పొంగించుకుంటున్నాం కాబట్టి బెల్లం కూడా నానబెట్టుకుంటున్నాను. అలా టీ తాగి మొక్కలను అయితే అలా ఒక లుక్ వేసాను. మొక్కల పిచ్చి అయితే మామూలు లేదనమాట మనకి. అండ్ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ పొద్దున్నే చేసుకోవాలంటే చాలా అలవాటు ఉండాలి కదా. అలా రైస్ అయితే కుక్ అయింది. ఈ రైస్ని అంతా వడేసుకొని స్నానం చేసి శారీ కట్టుకుంటున్నాను. అండ్ మీరెవరు తిట్టుకోకండి, ఆ శారీ ఏంటి అట్లుందనేసి. నాకు రాదు కట్టుకోవడం, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ కొంచెం అలానే అయిపోయింది. అండ్ తాలింపు అయితే వేసేసుకున్నాను. తాలింపు వేసేసుకొని నిమ్మకాయ పులిహోర అనుకున్నాను, అందుకనే నిమ్మకాయలు బాగా పిండేసుకుంటున్నాను. ఎందుకంటే నిమ్మకాయ పులిహోర నాకు ఇష్టం, ఫేవరెట్ అనమాట. అందుకనే ఇవన్నీ అయితే పిండేసుకొని అంతా కలుపుకుంటున్నాను. నిమ్మకాయ పులిహోర కూడా చాలా తొందరగా అయిపోయింది, ఈజీ అనమాట. అది రెసిపీ కావాలంటే తప్పకుండా అడగండి, ట్రై చేసి మీకు పెడతాను. అండ్ నిమ్మకాయ పులిహోర చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ రెడీ అయిపోయిందని నా ఫేస్ చూసారు ఎంత హాయిగా ఉందో. ఇప్పుడైతే పాలు పొంగించుకుందాము. దీనికైతే పసుపు రాసి కుంకాలు పెట్టుకున్నాను. అండ్ లోటాతో ఎందుకు పాలు పోస్తున్నాం అంటే కొలత అండి, కొలత అంత పర్ఫెక్ట్గా రావాలంటే కొలత ఉండాలి కదా దేనికైనా. పాలు అండ్ వాటర్ అయితే పోసేసి పెట్టాను. ఇంకా మనం పేలాల పిండి చేసేసుకోవాలి కండి, ఇంపార్టెంట్ ఇది. ఇవైతే జొన్నలు, వీటిని అయితే వేయించుకుంటున్నాను. ఈ ప్రాసెస్ కూడా వీడియో అయితే తీసాను, నేను షార్ట్ వీడియో పెట్టాను అండ్ లాంగ్ వీడియోలో కూడా చెప్తాను. ఇవైతే మనం వేయించుకొని పేలాలు చేసేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి. అలా అన్నీ అయితే చేసేసుకోవాలి. పాలు చూసారా అండి పొంగటానికి వస్తున్నాయి. ఎంత పిలిచినా కానీ రానని లాస్ట్కి అయితే పొంగాయి. పాలు పొంగాక మనమైతే రైస్ వేసుకుందామండి. రైస్ అయితే కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము ఉండేది ఇంట్లో ఇద్దరమే. అలా మధ్యలో అయితే బియ్యం పిండితోని ఇవైతే చేసేసుకున్నాను. దీపైదులండి, ఇవైతే 7 పెట్టుకుంటాము ఈ పండగకి మేము. అలా 7 అయితే చేసుకున్నాను. అండ్ రైస్ అయితే కుక్ అవ్వాలి కదండి, అందుకని ఇవన్నీ చేసేసుకున్నాను. అండ్ మనం అంతలోకే మొక్కజొన్న పేలాలు వేయించుకునేవి చల్లారుతాయి కదండి, అవైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి, బరక్గా పట్టుకోవాలండి. మరి ఫైన్ పౌడర్ అయితే బాగోదు టేస్ట్. ఇలా బరక్గా ఉంటేనే మనకి తగులుతుంది. కొంచెం బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఇదంతా మిక్స్ చేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతే అండి, పేలాల పిండి అయితే మేము సింపుల్ అండ్ ఈజీగా అయితే ఇలా చేసుకుంటాము. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి తినండి. మా ఇంట్లో ఇదైతే అందరికీ ఫేవరెట్. అండ్ మనమైతే దేవుడు ఫోటో పెట్టేసుకున్నానండి. నేనైతే ఇదొక దేవుడి ఫోటోకే చేస్తున్నాను, ఎందుకంటే సపరేట్గా దీనికే చేయాలని అయితే రూల్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. నాకైతే అంతగా పూజ చేయడం కూడా రాదండి, ఈ మధ్యనే కొంచెం నేర్చుకుంటున్నాను. అలా ఫ్లవర్స్తోని డెకరేట్ చేసి తులసి అవన్నీ పెట్టేసుకొని ఇంకా తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులతో అయితే ఒక 7 తీసేసుకొని ఆ తమలపాకులు అన్నిటిలోని ఆ దీపైదు మన పిండి దీపం అనేది పెట్టుకోవాలండి. అప్పుడు నేనైతే ఈ పూజ ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకనే కొంచెం కన్ఫ్యూజ్గా చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే అన్నీ సెట్ చేసేసుకున్నాను. అండ్ పూజ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అన్నారు పూజ వీడియో పెట్టకూడదు అలా కెమెరాస్లోని వీడియోస్లోనని. అందుకని నార్మల్ డెకరేషన్ అండ్ అక్కడ ఏమేమి పెట్టాను ఎలా చేస్తాను అయితే చెప్తాను. ఇలా ఇవన్నీ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అలా అయితే దీపారాధన చేసేసుకున్నానండి. నేను ఫస్ట్ దీపారాధన చేసుకొని అండ్ అగరబత్తీలు ఉంటాయి కదండి, అవి కూడా ఒక 5 వెలిగించుకున్నాను. ఇవన్నీ వెలిగించుకున్నాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఇంకో గ్లాస్లో ఏంటంటే మనం తులసి వాటర్ అయితే చేసుకున్నాం మేము, ఎందుకంటే తీర్థాలు తులసి వాటర్ తాగితే మంచిదని అంటారు కదా, అవి వాటిలాగా తులసి నీళ్ళు చేసుకున్నాము దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. అండ్ పలారాలు అయితే నేను 3 చేశాను. అదే అండి,
పరవన్నం, పులిహార అండ్ పేలం అవన్నీ అయితే పెట్టుకున్నాను అక్కడ. తర్వాతకి ధూపం కూడా వేసుకున్నానండి. ఇది మర్చిపోయాను నేను చెప్పటం. ఆ ధూపం వేసేసుకున్నాక కొబ్బరికాయ అయితే కొట్టాము. అండ్ కొబ్బరికాయ అనేది చాలామంది బయట దేవుడి దగ్గరే కొట్టాలనుకుంటారు, కానీ ఇంట్లో కూడా కొట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కోకోనట్ అనేది చాలా ప్యూర్ ఫామ్ కదండి, అదైతే దేవుడికి పెడితే చాలా మంచిది. అలా ఇవన్నీ అయితే చేసేసుకున్నాము. లాస్ట్కి అయితే హారతి ఇచ్చామండి. హారతి ఇచ్చి మీలో ఎంతమంది హారతిలో ఇస్తారో నాకు చెప్పండి. హారతి ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి దాన్ని వాటర్ తిప్పి ఒక 3 టైమ్స్ తిప్పి అక్కడ అప్పుడు హారతి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అలా చేస్తారు. మీకు అది తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేనే మాల కడుతున్నాను కదా, తులసి మాల. అసలు అనుకోలేదు వాళ్ళు కట్టిస్తారనుకున్నాము. తర్వాత లాస్ట్లో చూస్తే ఏమో తులసి మాల కట్టలేదు. సో అందుకనే నేనే అంతా కట్టేశాను, వెంటనే కట్టేశాను. అండ్ నా పూజ ఎలా ఉంది అని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నాను చెప్పాను కదా, నాకైతే వచ్చిన దానిలాగే చేశాను. అండ్ నేనైతే ఏం మంత్రాలు చదువుతాను అదైతే మీరు అనుకోవచ్చు, కానీ నేను అసలు ఏం చదవలేదు. ఓన్లీ సాంగ్స్ పెట్టుకొని దేవుడి పాటల వరకే చేస్తానని, అంతా నాకు తెలీదు. అండ్ మా ఇంట్లో ఇదే ఫస్ట్ ఏకాదశి కాబట్టి ఇంకా కొంచెం మేము గ్రాండ్గానే చేసుకున్నాం అనిపించింది నాకైతే. మా ఇంట్లో పూజలైనా కానీ ఏదైనా కానీ డైలీ అయితే చేసుకుంటాము. చూసారా అండి ఎంత బాగుందో దేవుడికైతే తులసి మాల వేస్తుంటే. తులసి మాల అయితే తప్పక వేయాలండి ఏ పూజలో అయినా, ఎందుకంటే తులసి అంటే దేవుడి వైఫ్ కదండి, అందుకనే ఎక్కువ అయితే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ తులసి అయితే చాలా అంటే చాలా మంచిది కూడా, హెల్త్కి కూడా. మనం తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది, కాఫ్కి అలాంటి వాటికి. ఇంకా నాకు ఇలా డెకరేషన్ చేయడం అయినా కానీ, ఫ్లవర్స్ పెట్టి డెకర్ చేయడం కానీ చాలా అంటే చాలా ఇష్టము దేవుడి దగ్గర. అండ్ అలా అయితే పూజ అయితే చేసుకున్నాను. అంతే అండి. ఈరోజు పలహారం వచ్చేసి పులిహార అండ్ పాయసము, ఇంకా పేలాల పిండి. ఇల్లు చూసారా ఎంత గందరగోళం అయిపోయిందో. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.